న్యాయ వ్యవస్థపై తనకు అచంచలమైన నమ్మకం ఉందని గొప్పలు చెప్పుకునే రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులను ఎలా సమర్థిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీకి వెళ్తే తక్షణమే సభ్యత్వం రద్దు కావాల్సిందేనని న్యాయ వ్యవస్థ చెబుతోందన్నారు. గతంలో పార్టీ ఫిరాయింపులపై ఎంతో మాట్లాడిన రాహుల్ గాంధీ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మీ పార్టీకి చెందిన స్పీకర్కు చెప్పొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దేశాన్ని ఏలుతా దేశంలో ఏదో చేయబోతున్నామని కలలుగనే రాహుల్ గాంధీ రేపటి రోజున ఇవన్నీ దేశంలో చర్చకు రావా అంటూ నిలదీశారు. పార్టీ మారిన వారితో రాజీనామా చేయించే ధైర్యం లేకపోతే రేపు దేశాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై తక్షణమే స్పందించాలని నిలదీస్తూ రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ విడుదల చేశారు నిరంజన్ రెడ్డి. వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు. మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది ఈ డిఫెక్షన్స్ విషయంలో. ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, కాల వ్యవధి కూడా చెప్పింది. మరి ఎందుకు మరి మీ పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తే స్పీకర్గా ఉన్నారు కదా, మీరు ఆదేశించకపోవచ్చు కానీ గైడ్ చేయొచ్చు కదా, సూచనలు ఇవ్వచ్చు కదా, సజెస్ట్ చేయొచ్చు కదా. స్పీకర్ నిర్ణయం తీసుకోమని ఎందుకు చెప్పారు? నైతికతకు ఎందుకు కట్టుబడి ఉండరు? చేరేటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు మీరు రాజీనామా చేసారని మా దాంట్లో? కానీ కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ బీజేపీ చెప్పింది చేయదు అని దేశ ప్రజలకు తేలిపోయింది. అందుకే మూడోసారి మోడీ గారికి తటకపడి ఫలితం వచ్చింది. మరి మీరు వారిని రిప్లేస్ చేసి దేశంలో ఏదో గొప్ప చేయబోతామని చెప్తున్నారు, కలలు కంటున్నారు కదా. ఇవన్నీ కూడా రేపు చర్చకు రావా? మీరు వివిధ రాష్ట్రాలలో మిమ్మల్ని ప్రశ్నించారా ప్రజలు? రాజకీయ పక్షాలు రాబోయేటువంటి రోజులలో మిమ్మల్ని వదిలిపెడతారా ఇవన్నీ చేస్తే? ధైర్యం లేదా? రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు? 5 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికి ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో? పిరికి వాళ్ళ చాతగాక వెనికిపోతున్నారా? ఇతరుల పుట్టిన కొడుకుల్ని నా కొడుకులను నామకరణం చేసే గొప్పతనం అవుతుందా? మీ బేసిక్ నైతికతను, మీ ఫండమెంటల్ మొరాలిటీని మేము క్వశ్చన్ చేస్తున్నాం. పొలిటికల్ మొరాలిటీని, ఎథిక్స్ని ఆన్సర్ చేయండి. సో ఈ 4 పేజీల లేఖ రాహుల్ గాంధీ గారికి వివిధ అంశాలతో సుప్రీంకోర్టు తీర్పు కానీ, ఆయన గతంలో మాట్లాడిన అంశాలు కానీ, మాటలు కానీ, డిఫెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ అన్ని అంశాలను పొందుపరిచి లేఖను సంధించడం జరిగింది. మీడియాకు రిలీజ్ చేస్తున్నాం. కాపీస్ అందరికీ ఇవ్వండి. దయచేసి రెస్పాండ్ కావాలా? ఎవరో రెస్పాండ్ అయ్యి మా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తారంటే అట్లా అనేటువంటి వాళ్ళ యొక్క సంకుచితత్వం అవుతుంది, లేకుంటే అవగాహన రాహిత్యం అవుతుంది. న్యాయ వ్యవస్థ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.